రేపల్లెలో ప్రజలు ప్రతి సంవత్సరం ఇంద్రుడి ప్రీతి కోసం యాగాలు చేసేవారు. అలా చేస్తే వర్షాలు బాగా కురుస్తాయని, పంటలు సమృద్ధిగా పండుతాయని వారి నమ్మకం. ఆ సంవత్సరం కూడా ఇంద్రయాగం చేయడానికి యాదవులు సన్నాహాలు చేశారు. అయితే కృష్ణుడు సమ్మతించలేదు. గోకులానికి దగ్గరలో గోవర్ధనగిరి ఉంది. కొండ మీద పుష్కలంగా పచ్చిక దొరుకుతుంది. గోవులకు, గోపాలకులకు ప్రాణాధారమైన పర్వతం అది. అందువల్ల ఆ కొండకు పూజలు చేయమన్నాడు కృష్ణుడు. యాదవ ప్రముఖులు అందుకు అంగీకరించారు. సమస్త ద్రవ్యాలు సమకూర్చుకుని రేపల్ల ప్రజలందరూ గోవర్ధనగిరికి వెళ్ళి పూజలు చేశారు. ఆ కొండకు ప్రదక్షిణలు చేసి బలులు సమర్పించారు. ఆ విధంగా గోవర్ధనోత్సవం వైభవంగా జరిగింది. అయితే ఎప్పట్లా యాదవులు తన ప్రీతి కోసం యాగం చేయనందుకు ఇంద్రుడికి ఆగ్రహం వచ్చింది. మేఘగణాలను పిలిచి, మీరు వెళ్ళి గోకులంపై జడివాన కురిపించి అల్లకల్లోలం చేయండి. గోగణాలను, గొల్ల పల్లెలను సర్వనాశనం చేయండి అని ఆజ్ఞాపించాడు. ఇంకేముంది, గోకులంలో ఎన్నడూ లేని విధంగా జడివాన, ఉరుములు మెరుపులతో ఆకాశం చిల్లులు పడినట్లుగా ఏనుగు తొండం అంత ధారలతో వర్షం కురవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత అది భయంకరంగా ప్రారంభమైంది. పాలమందలు దీనంగా అరవసాగాయి. ప్రజలు దిక్కుతోచగా అర్తనాదాలు చేశారు. అప్పుడు కృష్ణుడు ఒక్క చేత్తో గోవర్ధనగిరిని అవలీలగా ఎత్తాడు. మీకేం భయం లేదు, పాలమందలను తోలుకొని మీరంతా ఈ కొండ క్రిందికి రండి అని చెప్పాడు. అలానే యాదవులు గోగణాలతో వచ్చి ఆ కొండ క్రిందికి చేరారు. కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వ్రేలిపై కదలకుండా నిలిపి గొడుగులా పట్టుకున్నాడు. 7 రోజులు కురిసింది రాళ్లవాన. ఆ 7 రోజులు కొండను అలాగే చిటికెన వేలితో ఎత్తిపెట్టుకున్నాడు ఆ చిన్ని కృష్ణుడు. తన ప్రయత్నం వ్యర్థం కావడంతో ఇంద్రుడికి గర్వం అణిగింది. భగవంతుడైన కృష్ణుడి మహిమను తెలుసుకున్నాడు. మేఘాలను ఉపసంహరించి తనను మన్నించమని వేడుకున్నాడు. గోవర్ధనగిరిని ఎత్తి గోకులాన్ని కాపాడిన 7 ఏండ్ల బాలుడు కృష్ణుడిపై దేవతలు పూలవాన కురిపించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.